మంచివారిగా నటించటం అందరికీ సాధ్యమే, కానీ మంచివారిగా జీవించటం కొందరికి మాత్రమే సాధ్యం. మంచి చెడు విచక్షణ నిర్భయంగా చర్చించండి. దీనివల్ల చెడు వైపు మొగ్గు చూపేందుకు మనసు అంగీకరించదు. జీవితంలో కష్టకాలం రాకపోతే మన వారిలో పరాయి వారు ఎవరో తెలుసుకోలేం, పరాయి వారిలో మన వాళ్ళెవరో కనిపెట్టలేం. మన నుండి వచ్చే ప్రతి ఆలోచన మరో మనిషికి వెలుగు చూపించేదిగా ఉండాలి, కానీ చీకట్లోకి నెట్టేసేదిగా ఉండకూడదు. నువ్వు చీకట్లో ఉన్నప్పుడు నీ వద్దకు దీపంతో వచ్చిన వారిని జీవితాంతం మరవకు. అంకెలతో దేన్నైనా నిరూపించవచ్చు, ఒక్క నిజాన్ని తప్ప. మనిషిని చెడు వేగంగా ఆకర్షిస్తుంది, లొంగిపోతే వెంటనే నాశనం చేస్తుంది. కానీ మంచి నిదానంగా అర్థమైన నిన్ను గొప్పవాడిని చేస్తుంది. మన ఆలోచనల తీరును బట్టే మనకు ఆనందం లభిస్తుంది. తెలియక చేసిన తప్పుల వల్లే కాక తెలిసి చేసిన తప్పులు మనల్ని మానసికంగా బాధిస్తాయి. ఆత్మ వంచన అలాంటిదే. జీవితం అనేది ఐస్ లాంటిది, వాడినా కరిగిపోతుంది, వాడకపోయినా కరిగిపోతుంది. కాలాన్ని నమ్ము. జీవితంలో జరిగే అన్ని సంఘటనలు ఏదో ఒక బలమైన కారణం చేతనే జరుగుతాయి. తెలివితేటలు వాడాల్సింది ఎదుటివారిని మోసం చేయటానికో, మోసం చేస్తున్నారని తెలుసుకోవటానికో కాదు, పని చేయటానికి అంతే. అంతకు మించి వాటి వల్ల ఏ ఉపయోగం లేదు. మంచులా కరిగిపోయే ఐశ్వర్యం కంటే కలకాలం నిలిచిపోయే మంచితనం గొప్పది. అనునిత్యం సంతోషంగా ఉండగలిగే వారే ఇతరులను సంతోషంగా ఉంచగలరు. మన మంచి నడవడిక గురించి, మన నిర్మలమైన మనసు గురించి, మన ప్రతిభ గురించి లేదా మన మంచితనం గురించి మన పనుల ద్వారా నిరూపించగలగాలి. మన నవ్వులు వినిపించినంత గట్టిగా మన కన్నీళ్లు కనిపించవు. ఏకాగ్రత ఏదైనా సాధిస్తుంది, నిరాశ నిలువునా ముంచుతుంది. అందమైన జీవితం వెతికితే దొరకదు, మనం నిర్మిస్తే తయారవుతుంది. మన సంతోషం అంటే ఏ లోటు లేకపోవటం కాదు, లోటుపాట్లకు అతీతంగా బ్రతకటం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.